హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డార్క్ నన్స్' ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ మిక్స్డ్ డ్రామా మూవీ. డ్రామా సీన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. కాస్త చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే హేజూన్ అనే చిన్న పిల్లవాడికి దెయ్యం పట్టిదన్నమాట. అప్పుడు సిస్టర్ జూనియా అండ్ మైకేలా వీళ్ళిద్దరూ కలిసి ఆ చిన్న పిల్లని ఎలా కాపాడారో ఆ దెయ్యం నుంచి అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇదొక సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీనే 2 అవర్స్ 20 మినిట్స్ సాగదీస్తాడనమాట. మధ్యలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం బోరింగ్‌గా గూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఆ అబ్బాయి లోపల ఇంకో ఆత్మ ఉందని తెలుసుకున్నాక, ఆ దుష్టాత్మని ఎలా బయటకి పంపించాలనే సీన్స్ చూపించడానికి బావుంటాయనమాట. అవే కొంచెం బావుంటాయి. ఇంకా మిగతా స్టోరీ అంతా అసలు ఇంట్రెస్టింగే అనిపించదు. దాంతో పాటు కొంచెం హర్రర్ సీన్స్ పెట్టుంటే, ఈ మూవీ కొంచెం చూడడానికి బెటర్‌గా అనిపించేది. ఆ హర్రర్ సీన్స్ లేకపోవటంతోనే, ఈ మూవీలో వచ్చే సీన్స్ చూడడానికి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ ఇద్దరు నన్స్ కలిసి ఆ దుష్టాత్మను పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేసి చూపించే సీన్స్ చూడడానికి బావుంటాయి. అండ్ ఆ ఇద్దరు నన్స్ ఆ దుష్టాత్మతో మాట్లాడుతూ ఉంటారు. ఆ దుష్టాత్మతో మాట్లాడే సీన్స్ కొంచెం చూడడానికి బావుంటాయన్నమాట. ఆ దుష్టాత్మని ఆ అబ్బాయిల నుంచి బయటకి పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆత్మ బయటకి పోదన్నమాట. ఇక క్లైమాక్స్‌లో ఆ ఆత్మని ఎలా బయటకి పంపించారనే సీన్ చూపిస్తారు. అది చూడడానికి కాస్త బావుంటదన్నమాట. క్లైమాక్స్‌లో అయితే ఒక మంచి సీన్ పెట్టారు. మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్టులు అందరూ సౌత్ కొరియా వాళ్ళే. వాళ్ళ క్యారెక్టర్స్ బాగుంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. దానికి తగ్గట్టు బీజీఎం కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త బావుంటది. ఎందుకంటే ఆ దుష్టాత్మను వదిలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అవి చూడడానికి కూడా బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అక్కడొచ్చి కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా మీరు ఫుల్‌గా ఏదో హర్రర్ సినిమాని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.